హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఉల్లి పెసరట్లు వేయబోతున్నాము. మాకు బియ్యంతో పాటు పెసరపప్పు, మినపప్పు కూడా పండిస్తాము. ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం మేము. పంటపప్పు కదా, హెల్త్ కి చాలా మంచిది. మేము ఎప్పుడు మినపప్పు తెచ్చుకున్న దోశలకే ఎక్కువగా వాడతాను. చాలా బాగా వస్తాయి దోశలకి. పైగా మా ఇంట్లో ఇడ్లీ, ఉప్మా వాటికన్నా దోశలే ఎక్కువగా తింటాము. మేము అందుకే ఎక్కువగా దోశలు వేసుకుంటాము. పెసరట్లు పేపర్ దోశలాగా అండ్ క్రిస్పీగా రావాలంటే నేను చేసిన ప్రాసెస్ లో ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. 1 గ్లాస్ పెసరపప్పుకి 1/4 గ్లాస్ బియ్యం వేయండి అండ్ 2 స్పూన్స్ మినపప్పు అండ్ 1 స్పూన్ శనగపప్పు కూడా వేసి నానబెట్టండి. 4 to 5 hours నానబెడితే సరిపోతుంది. గ్రైండ్ చేసుకునేటప్పుడు 3 to 4 పచ్చిమిర్చి, 1 అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. నార్మల్ గా అయితే పెసరట్లు చప్పగా ఉంటాయి కదా, సో ఇక్కడ కొంచెం కారం యాడ్ చేసినట్టు అనిపిస్తుంది. బాగుంటాయి పెసరట్లు ఇలాగా. నేనైతే పెసరట్లకి ఇలాగే గ్రైండ్ చేసి పెడతాను. సాల్ట్ కూడా యాడ్ చేయను. ఇలాగైతే 4 to 5 days స్టోర్ ఉంటది. ఎప్పుడైనా దోశలు వేసే ముందు మాత్రమే దోశ బ్యాటర్ లో సాల్ట్ మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె పిండి వేసుకొని మీకు కావాల్సిన టాపింగ్స్ యాడ్ చేసుకొని చుట్టూరు ఆయిల్ వేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దోశలు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో మీరు కూడా పెసరట్లు ట్రై చేయండి. 3-4 ఈజీగా తినేస్తారు. బాయ్ బాయ్.